హాయ్ అందరికీ ఈరోజు మేము బాసర వెళ్తున్నాము. మార్నింగ్ లేసి 4:30 కల్లా రెడీ అయిపోయి మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం అన్నమాట. నా బాబుకి మా అన్నయ్య పిల్లలిద్దరికి అక్షరాభ్యాసం చేయించడానికి వెళ్తున్నాము. మంచిర్యాల నుంచి దాదాపు బాసరకి 210 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలన్నమాట. అందుకే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ ట్రావెలింగ్ కాబట్టి కొంచెం ముందు లేసేసరికి మా కార్లో నిద్ర వచ్చేసింది. మా చిన్నోడు కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాడు బాసరకి అమ్మవారి దర్శనానికి. ఎప్పుడైనా మనం ఏదైనా దర్శనానికి వెళ్ళే ముందు గంగని దర్శించుకోవడం చాలా మంచిదన్నమాట. మనకి ఇక్కడ బాసరలో గోదావరి ప్రవహిస్తుంది. ప్రవహిస్తున్న గోదావరిలో మా పిల్లలకి కూడా స్నానం చేయించేసి కొబ్బరికాయ కూడా కొట్టేసి అక్కడ నుంచి డైరెక్ట్ గుడికి వెళ్ళామన్నమాట. అందులోనూ శ్రావణం కాబట్టి ఇంకా చాలామంది వచ్చారు. గుడి కూడా చాలా విశాలంగా ఉంది. ఆ రోజు సండే కాబట్టి ఫుల్ జనాలు వచ్చారు. పిల్లలకి అక్షరాభ్యాసానికి కావాల్సినవి ఏంటంటే ముఖ్యంగా స్లేట్ పెన్సిల్, అందులోనే మనకు అక్కడ బయట దొరుకుతాయి. లేదా మీరు బయట తెచ్చుకున్నా కూడా పసుపు కుంకుమ, స్లేట్ పెన్సిల్, కొంచెం బియ్యం, పూలు, 5 రకాల పండ్లు అండ్ 2 పూల దండలు అండ్ ఒక కొబ్బరికాయ, అంతే అండి. మిగతా ఏం అవసరం లేదు. ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. అండ్ అక్షరాభ్యాసానికి కూడా టికెట్ ఉంటుందన్నమాట. గర్భగుడిలో చేస్తే 1000 రూపీస్, బయట మండపం దగ్గర చేస్తే 150 రూపీస్ ఉంటుంది టికెట్. మేము వెళ్ళడమే చాలామంది వెళ్ళాము. ఒక 5 మెంబర్స్కి అక్షరాభ్యాసం చేయించుకున్నాము మా దాంట్లోనే. ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి ముందే కొన్ని ఫొటోస్ దిగాము. వాళ్ళు కూడా తీస్తారు, కెమెరాతో తీస్తారు, మనం తీపించుకోవచ్చు ఫొటోస్ కూడా. తీపించుకున్న వాటి ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. మేము అలా అక్షరాభ్యాసాన్ని కంప్లీట్ చేసేసాము మొత్తానికి. మా పిల్లలు చాలా అలసిపోయేసరికి మేము తొందరగా రిటర్న్ అయిపోయాము. వెళ్ళేసరికి 10 అయింది. మొత్తానికైతే బాసర వెళ్ళి వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.